సైకలాజికల్‌గా ఏ అమ్మాయైనా నచ్చితే వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి? అంటే మెయిన్‌గా ఏంటి అంటే ఎవరైనా మనకు నచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏదో ఒక చిన్న హెల్ప్ అండ్ వాటర్ గావచ్చు, లేదా ఏదైనా అడ్రెస్ అడగడం గావచ్చు. ఏదో ఒకటి ఆ ప్రెజెంట్ టైమ్‌లో మీరు వాళ్ళ నుంచి అడిగే ఒక చిన్న హెల్ప్ అడగాలి. అది వాళ్ళు చేసేలాగుండాలి. చిన్నదిగా ఉండాలి. దీన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఒకరికి హెల్ప్ జేసినప్పుడు, నేను వీళ్ళకి హెల్ప్ జేసినా అంటే, నాకు వీళ్ళ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంది అని వాళ్ళ బ్రెయిన్‌లో ఫీడ్ అయితది. దెన్ తర్వాతకి కన్వర్జేషన్ స్టార్ట్ జేయండి. అండ్ కొంతమంది టూ మచ్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్కువ మనుషులతో మాట్లాడడం అలవాటు లేకపోవడంతో, వాళ్ళు షై ఫీల్ అయ్యి ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎక్కువ హార్డ్‌గా ఎళ్ళకండి. ఇఫ్ వాళ్ళెళ్ళిపోతే లైట్ తీసుకోండి. ఒకవేళ అక్కడే ఉండి, ఒకవేళ మాట్లాడితే జస్ట్ క్యాజువల్ టాక్ స్టార్ట్ జేయండి. అంటే ఎక్కడుంటావు? ఏంటి? వాళ్ళు జెప్పేది వినండి. అండ్ వాళ్ళతో పాటు మనం గూడా ఓపెన్ అప్ అవ్వాలి. ఎందుకంటే మనం ఓపెన్ అప్ అయినప్పుడు అవతల వాళ్ళకి గూడా ఆ ఫీలొస్తది. ఓకే. వీడు కంఫర్టబుల్ అయ్యిండు. నేను కంఫర్టబుల్ అవ్వచ్చు అనేసి వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడం స్టార్ట్ జేస్తారు. అండ్ ఇలా కన్వర్జేషన్ ఎళ్తున్నప్పుడు మిడిల్‌లో ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి. అంటే ఏదో ఫేక్‌గా గాకుండా ఇన్‌స్టాగ్రామ్ కోట్స్‌లాగా గాకుండా రియల్‌గా అంటే మాట్లాడే నిజంగా జెన్యూన్‌గా నీకనిపిచ్చిందనుకో, నువ్వు మాట్లాడే విధానం బావుందనో, డ్రెస్ బావుంటే డ్రెస్ బావుందనో, ఏదో ఒకటి నిజమైందిగా ఉండాలి కాంప్లిమెంట్. ఎప్పుడైనా సరే ఒకరు మనల్ని పొగిడినప్పుడు మనం తెలియకుండానే మన బ్రెయిన్‌లో డోపమిన్స్, హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ జేస్తది. అది అవతల పర్సన్ మీద మంచి ఇంప్రెషన్ రావడంతో పాటు వాళ్ళ పైన వాళ్ళు మంచి ఇంప్రెషన్ ఫీల్ అవుతారు. హ్యాపీ ఫీల్ అయితారు. ఎప్పుడైనా సరే వాళ్ళని ఎమోషనల్‌గా హ్యాపీ జేసిన వాళ్ళని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. వరస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరైనా మనకు నచ్చితే టూ మచ్ బెండ్ అయిపోయి, టూ మచ్ నైస్‌గా ఉంటాం. ఇది వరస్ట్ థింగ్. అది ఎట్లా కన్వే చేస్తదంటే నేను చాలా నీడీగా ఉన్నా అన్నట్టు కన్వే చేస్తది. అందుకని టూ మచ్ బెండ్ అవ్వకుండా బీ యువర్ సెల్ఫ్. ఎక్కువ ఏదో ట్రై చేయనీకి కూడా ట్రై చేయకు. నువ్వు ఎట్లున్నావో నీ లెక్కుంటే అప్పుడు అవతల పర్సన్ రెసొనేట్ అయితారు. ఆల్రెడీ తెలిసిన ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉన్నారో, ఎలా అయితే వాళ్ళతో ఉంటావో వీళ్ళతో కూడా అలానే ఉండు. అంటే టూ మచ్ బౌండరీస్ క్రాస్ అయ్యి అలా గాదు. జస్ట్ వాళ్ళతో ఎంత ఈజ్‌తో మాట్లాడతావో, ఎంత కేర్ ఫ్రీగా థాట్స్ రైట్ జెప్తున్నానా, రాంగ్ జెప్తున్నానా ఇవన్నీ ఆలోచించకుండా మాట్లాడతావో సేమ్ అదే వేలో మాట్లాడాలి. ఇది అంత ఈజీయా అంటే జస్ట్ ఇంతకు ముందు నీకు అలవాటు లేదు గాబట్టి నీకు హార్డ్ అనిపిస్తుంది. ట్రై జేస్తే ఈజీయే. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరినైనా లవర్ బాయ్, ప్లే బాయ్‌ని జూస్తే వాడు మాట్లాడుతుండు గదా! జస్ట్ వాడు ప్రాక్టీస్‌లో పెట్టిండు. అది క్లిక్ అయింది. కంటిన్యూ అయితుంది అంతే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి కామన్ ఇంట్రెస్ట్‌లు ఏమున్నాయని పట్టుకోవాలి. ఎప్పుడైనా కామన్ ఇంట్రెస్ట్‌లు ఉన్నప్పుడు జస్ట్ మాట్లాడడమే గాదు, వినడానికి గూడా ఎంజాయ్ జేస్తాం. మనం గమనిస్తే కాలేజీలో గావచ్చు, వర్క్ స్పేస్ గావచ్చు, ఎక్కడైనా ఒక పర్సన్ మనకు కామన్ ఇంట్రెస్ట్ క్రికెట్, మూవీస్ ఇలా కామన్ టాపిక్స్ మాట్లాడేటోనితోనే మనం ఈజీగా రెజొనెన్స్ అయితాం అండ్ ఆ కంపెనీని ఎంజాయ్ జేస్తాం. ఇవి కొన్ని సైకలాజికల్‌గా ఇష్టమైన అమ్మాయి దగ్గరికెళ్లి అప్రోచ్ అవ్వడానికి ఇవి జేస్తే వాళ్ళకి మనం నచ్చే ఛాన్సెస్ 50% ప్రాబబిలిటీ ఏదైనా గాని. ఎందుకు అంటే వాళ్ళ ఇష్టాలు గావచ్చు, వాళ్ళు ఆ టైంలో వేరే వాళ్ళ పైన క్రష్ ఉందేమో అండ్ వాళ్ళకి ఉన్న ట్రామాస్ బట్టి లవ్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ సర్కమ్‌స్టాన్సెస్ డిపెండ్ అయి ఉంటాయి గాబట్టి బట్ సైకలాజికల్‌గా 50% అయితే ప్రాబబిలిటీ ఉంది. ఇవి అప్లై జేస్తే. అండ్ మీరు అస్సలు అప్రోచ్ అవ్వకపోతే 100% ఫెయిల్.